ఎవరికి అవకాశాన్ని బట్టి ఎవరు దీన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు తప్పితే ఒక విధి ఇది మంచి పద్ధతి ఒక విధి విధానం అనేది ఎవ్వరు మూవ్ అవ్వట్లా. కాబట్టి మీరు అనేది ఇదిగో టెంపుల్లో ఒక విధి విధానాల నుంచి మనం ఇట్లా చేసుకుందాం మనం ఇట్లా చేద్దామని అనుకుంటే కనుక దాని ప్రకారం మనం ఫాలో అవుదాం. మీరు ఒక డైరీ ఈ సంవత్సరంలో మన బ్రహ్మాండమైన భద్రాచలం తర్వాత స్టేట్లో మన గుడి అవ్వాల్సిన దేవస్థానం ఇది. మనం కాకపోవడానికి మనం ఎవరు ఫాలో అప్ చేయలేదు. దానికి రకరకాల కారణాలు రకరకాల సమస్యలు. కానీ ఈ రోజుకైనా మనకు దేవస్థానం తరపున మీరు ఒక డైరీ కనుక మీరు ఇది చేస్తే ఫండింగ్ అంతా మేమే చేస్తున్నాం. డైరీ ఇప్పుడు ఈ రోజు ఈ ఉత్సవాలు జరుగుతాయి, ఈరోజు ఉత్సవాలు జరుగుతాయి, దీనికి ఎంత రుసుము దీనికంటే మీరు మెయింటైన్ చేసి ఒక డైరీ వేయించేసేయండి. డైరీ ప్రకారం వచ్చేసరికి మొత్తం గ్రామస్తులు ఇంకొకళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు అందులో యాడ్లు వేసేసుకొని డైరీ మొత్తం మీకు వచ్చేస్తుంది మామూలుగా. రేపు ప్లాన్ చేయండి. రేపు జనవరి ఉంది. వాటికి ఆచరణలో కంటే ముందు మీ మీద ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. మీరు ఆ ఒత్తిడి లేకుండా చూసుకోవడానికి లేకపోతే మీ ఇద్దరు చూసుకోవడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. నేను అన్న ఈవో గారు ఇప్పుడు మనకి చెప్పారు అన్ని. ఈ ఈవో గారిని ఇంకా రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడే ఉంటారు. అవును, అదే నేను చెప్పేది. మీ మీద ఏదైనా బలవంతం వస్తే అది పంచాయతీ దగ్గరకు వచ్చి నడి మధ్యలో చెప్పగలిగే పరిస్థితి మీకుండాలి. నలుగురు ప్రజలను కూడగట్టే శక్తి యువతకు ఉంది. ఈ గుడి అభివృద్ధి కోసం యువత చాలా ముందుకు వస్తారు. కమిటీ ఫామ్ చేయండి. కమిటీ అంటే అది వచ్చేసి ఇప్పుడు ఆయన ఫామ్ చేయాలి. చెప్పేది ఆయన ఫామ్ చేసుకుంటే తప్పు అవుతుంది. ఏదో ఆయనకు అనుకూలంగా 10 మందిని పెట్టుకొని ఏదో ఇది చేసేస్తున్నారు అని చెప్పి ఆలోచన లేనిపోయింది. కొత్త సమస్య ఆ సమస్యను దాంతో ఆ పాయింట్తోనే ఆయన బ్యాడ్ అవుతారు. ముందు లేనిపోయింది గతంలో మన వాళ్ళు ఏర్పడ్డారే అట్లా ఏర్పడి ప్రమాణ స్వీకారం